ఉండటానికి మీరు మాకు కృప చూపి సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి, అవును తండ్రి, అవును ప్రభా, అవును తండ్రి. అయ్యా హెచ్చరించినప్పటికీ కూడా నేను లోబడలేకపోతున్నాను నా ప్రభువా. అవును తండ్రి, తృణీకరించాను ప్రభువా. అవును నాయన, అవును ప్రభువా. అవును తండ్రి, ఒప్పుకొని నా ప్రభా. అవును తండ్రి, అవును ప్రభా. మార్చుకొని ప్రభా. అవును నాయన, అవును తండ్రి, శాపగ్రస్తులమే కదా ప్రభా. అవును నాయన, వద్దు నా ప్రభా. సహాయము దయచేయండి ప్రభా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. దయచేయండి ప్రభా. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ఈ దినాన సూటిగా నాతో మీరు మాట్లాడారు నా ప్రభా. అయ్యా మా సంఘముతో మీరు మాట్లాడారు నా ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా యెరొబోము కుటుంబం కూడా నా ప్రభా, అయ్యా నీకు ఇష్టానుసారంగా జీవించకుండా నీకు వ్యతిరేకంగా జీవించారు కదా నా ప్రభా. అందుకని ఆ కుటుంబం అంతా శాపగ్రస్తులు అయిపోయారు నా ప్రభా. బ్రతికినంత కాలము నా ప్రభా కుటుంబంలో యుద్ధాలు, శ్రమలు, నిందలు, అవమానాలే కదా నా ప్రభా. అలా అందరూ మేము కాకుండా ఉండటానికి మీరు సహాయం దయచేయండి నా ప్రభువా. అయా తల్లిదండ్రులు చేసిన పాపానికి నా ప్రభువా అభియాకాయలు పడి చనిపోయాడు నా ప్రభువా. అయా మేము చేసిన పాపాల నిమిత్తం నా ప్రభువా మా బిడ్డల మీదకి శాపాలు రానియకుండా మీరు చూపండి నా ప్రభువా. మీరు మాకు సహాయం దయచేయండి నా. అయ్యా మేము ఎక్కడ నా ప్రభువా అయోగ్యంగా పనుల్లో పాలు పొందకుండా నా ప్రభువా జీవించడానికి మీరు సహాయం దయచేయండి నా ప్రభువా. అయ్యా మేము నీకు ఇష్టలుగానే జీవిస్తాము నా ప్రభువా. అయ్యా ఇదిగో నా ప్రభు యెరొబోము అయితే తన ఇష్టానుసారంగా జీవించాడు ప్రభా. తను జీవించడమే కాకుండా తన భార్యతో కూడా వేషాన్ని వేయించాడు ప్రభా. కానీ అలాంటి వేషాలు మేము వేస్తున్నామేమో, అయ్యా అలాంటి మోసాలు మేము చేస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభా. అయ్యా అదిగో మా ఎక్కడ అలాంటి శాపాలు మా బిడ్డల మీదకి రానియకుండా నా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచండి, మాకు సహాయం దయచేయండి. అయ్యా మా కుటుంబం అంతా బ్రతికినంత కాలము కూడా నా ప్రభా శ్రమలతో కూడుకున్నారు, యుద్ధాలతో కూడుకొని జీవించారు కదా. వారి సంతతి వారందరూ కూడా క్షేపించబడ్డారు కదా నా ప్రభా. అలా క్షేపించబడకుండా మా జీవితాలని మా కుటుంబాలను మీరు ఎత్తుపట్టుకునండి నాయన. మీరు మమ్మల్ని కాచి కాపాడమని అది అడుగుతున్నాను నా ప్రభా. అయోగ్యంగా ఎక్కడ జీవించకుండా నా ప్రభా యోగ్యంగాను నీకు ఇష్టలుగాను నా ప్రభా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, చిన్న పాట ఒకటి పల్లవి ఒకటి పాడుతున్నాం. హృదయం నేడు తెలుపునద్దాం. హృదయం నేడు తలుపునొద్దా యేసు నాథుడు. హృదయం నేడు తలుపునొద్దా యేసు నాథుడు. నిలచి సదయుడగుచు
దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను హృదయమనేడు తలుపును హృదయమనేడు తలుపును యేసునాథుడు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టిన పడుకుందాం, ఎంతసేపు నిలువబెట్టి తోరతని ఎంతసేపు నిలువబెట్టి తోరతని నాడెంత దయచే నాడే పొడమే మొలను నాడెంత దయచే నాడే పొడమే మొలను హృదయమనేడు తలుపును యేసునాథుడు హృదయమనేడు తలుపును యేసునాథుడు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. సాధ్యాలకులారా, దేవుడు మన కోసం ఎంతసేపు నిలువబెట్టి మన హృదయముల వద్ద ఆయన నిలబడి ఉన్నాడు. తలుపు తడుతున్నాడు, మరి మనం తలుపు తీసే విధంగా ఉన్నామా లేదా? ఎంతో పిలుస్తున్నాడు, మరి ఆయన పిల్లికి మనం లోబడే వారిగా ఉన్నామా లేదా? ఒకసారి జ్ఞాపకము చేసుకొని జీవించే వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లరా. అలాగే రెండవ వర్తమానంగా మన మధ్యలో జయదుని ఎజరా శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు పిల్లరా. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలో వెళ్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తివంతుడ, సర్వలోకాధికారి, ఘనమైన రాజా, ఈ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. తండ్రి, ఈ యొక్క జులై మాసము మొదటి పునరుద్ధరణ దినాన ఈ రీతిగా కలిసి కూడుకొని నిన్ను స్తుతించుట ఎంతో మేలు, ఎంతో మనోహరంగా నేను భావిస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం తండ్రి. గత మాసం అంతా రెక్కల చాటున భద్రపరచుకున్నాను. నీ కాపుదల దయచేసి ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో కష్టముల నుండి, ఎన్నో అనేక రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి స్థితుల నుంచి మీరన్నిటి నుంచి విడుదలనిచ్చారు తండ్రి. గత మాసములో ఎదురైనటువంటి ఏ ఒక్కటిని ఈ నెలలో తండ్రి ఎక్కడనూ మా జీవితంలో ఎదురవుక సంతోషముతో, సమాధానముతో, నీవున్నావు అనేటువంటి ధైర్యముతో ముందుకెళ్ళటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి పునరుద్ధరణ దినాన మీ సన్నిధిలో ఇటు రీతిగా కూడుకొని నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు తోడుగా ఉండి అధికారతను వహించండి, నడిపించండి. ఈ ఆవరణమంతా నీ పరిశుద్ధాత్మ చేత నింపబడటకు సహాయం చేయండి. దుష్టుని లయపరచండి, నిద్రాత్మలను మీరు బంధించండి, వినగలిగిన మనస్సును దయచేయండి తండ్రి. విన్న మాటలు పెడచెవున పెట్టకుండా వారి హృదయములో భద్రపరచుకొని
వాక్యానుసారముగా నడవగలిగే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఉండుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయము చేయండి, నీ కృపతో నింపండి, క్షేమాన్ని మీరు అనుగ్రహించి ఈ సమయంలో మాట్లాడుతున్నాను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని చక్కటి మాటలతో ప్రభా బలపరుచుకున్నటకు దేవా, చక్కటి మాటలతో మమ్మల్ని మేము ఆత్మీయంగా ఒక మెట్టులోకి వెళ్ళుటకు మీరు కృప చూపించిన సహాయము మాకు చేయమని ఆది నుంచి అంతం వరకు మీరు అధికారతను వహించి తోడుండి నడిపించండి. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకున్నాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుక తీయలేదు కనుక భయపడువాడువని కనబడుచున్నదనెను. చాలు చూడండి, చాలు. ఇక్కడ చదివినటువంటి మాటలు ఎవరి గురించి కనబడుతుంది? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును గురించి కనపడుతుంది. ఆ పలికినటువంటి మాటలలో ప్రభు యొక్క దూత వచ్చి చెప్తుంది, నీవు దేవునికి భయపడిన వాడవు, దేవుని కోసము దేనినైనను వెనకడుగు వేయలేదు, దేవుడు నిన్ను నీ కుమారుడిని బలివ్వమని అడిగాడని చెప్పి ఏ మాత్రమును సందేహపడకుండా నువ్వు తీసుకొచ్చి నీ కుమారుడిని బలివ్వడానికి తీసుకొచ్చావు అని చెప్పి అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట. అబ్రహాముతో మరి మాట ఎందుకు మాట్లాడాడు? మరి అబ్రహాము అంటే దీవించబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు, ఎంతో దేవునితో ఆయన నడిపించిన మార్గములో నడుచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము అనేటువంటి వ్యక్తి. మరి అబ్రహాము కుమారుని బలివ్వమనటం ఏంటి? అబ్రహాము కుమారుని బలించమనటం ఏంటండి? ఏం చేస్తున్నాడు అని అంటే నిజముగా బలివ్వమని అడుగుతున్నాడా, లేకపోతే అబ్రహామును పరీక్షించడానికి చేస్తున్నాడా? అక్కడ అబ్రహాముని పరీక్షించడానికి చేస్తున్నాడు కనుకనే ఇదిగో నీ కుమారుడిని. ఏ కుమారుడు? నీ కుమారుడే, ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు. ఇదిగో నీకు ఉన్నటువంటి ఒక్కడే కుమారుడిని తీసుకొచ్చి బలి. ఒక్కగానొక కొడుకు, ఒక కూతురు ఎన్నో సంవత్సరాలుగా లేక నీకు పుడితే ఎంత అందరి ముద్దాలుగా చూసుకుంటావు, ఎంత ముద్దాలుగా చూసుకుంటావు. కనీసం వారికి ఆకలి అవ్వక ముందే నువ్వు వారికి ఆహారం పెడతావు. వారు ఏదో అడగాలని ఆశపడుతుంటే వారు అడగక మునిపే నువ్వు తీసుకొచ్చి ఇస్తావు. వారికి ఏమాత్రము హాని కలగనివ్వు, వారికి ఏమాత్రము నష్టము కలగనివ్వు. వారు ఏది కోరుకుంటున్నారో అంతకంటే అధికమైన స్థానంలోనే నీ కుమారుడు. ఎందుకు? లేక ఇచ్చినటువంటి కుమారుడు కదా, చక్కగా చూసుకుంటాడు. మరి అబ్రహాముకి కూడా అదే విధముగా ఇచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు. దేవుని ద్వారా ఇచ్చినటువంటి కుమారుడు ఏదైతే ఉన్నాడో ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలివు అని అడుగుతున్నాడు. అది ఎందుకు అడిగాడంటే అబ్రహాము నిజమైనటువంటి విశ్వాసపరుడేనా? అబ్రహాము నిజమైన నమ్మకస్తుడేనా? అబ్రహాము నిజమైన విధేయత కలిగిన వాడేనా? అబ్రహాము నిజముగా నేనంటే భయం కలిగిన వాడేనా అని చెప్పి అబ్రహామును పరీక్షించడానికి అబ్రహాము నా మాటలు, ఇదిగో నీ కుమారుడిని తీసుకొచ్చి నేను అడిగిన రీతిగా ఆ పర్వతం మీద నువ్వు బలివ్వాలి అని చెప్పాడు. అయ్యా, నీవిచ్చిన కుమారుడే లేక పొందుకున్న కుమారుడు కదా, ఆ కుమారుడిని నువ్వు మరలా తిరిగి బలి అడుగుతావేంటి అని చెప్పి ఎదురు తిరిగాడా? అయ్యా, నాకు ఇవ్వక ఈ లోకంలో జీవించడానికి ఒకటే జీవితం ఇచ్చావు కదా, ఈ జీవితమును నేను ఎంజాయ్ చేయకుండా మరలా నీవు తీసుకొని నీ వైపు రమ్మంటావేంటి? నాకు ఈ జీవితం ఇవ్వక ఒకటే జీవితం ఈ భూలోకంలో ఎంతో అందాలను చూడటానికి, ఎంతో ఐశ్వర్యాన్ని, ఎంతో కళ్ళకి చూడటానికి అందంగా కనపడేటువంటి వాటన్నిటిని ఈ లోకంలో నా కళ్ళ ముందు పెట్టావే, వీటన్నిటిలో నేను ఉండి తిరగక నీ సన్నిధికి రమ్మంటావే? అయ్యా, వారం అంతా పోతే ఒక్కటే వారం సెలవు ఆదివారము, ఆ రోజు ఇంట్లో చక్కగా వండుకొని తిని పడుకోక నీ సన్నిధికి రమ్మంటావే? మానవులు మాట్లాడినట్టు అబ్రహాము చేయలేదు.
మానవులు చేసినట్టుగా అబ్రహాము ఆలోచించలేదు. మనమైతే ఈ విధముగా ఆలోచించే వాళ్ళము. ఇదిగో ఇన్ని దినాలు నేను కష్టపడ్డాను కదా, ఇచ్చింది ఒకటే రోజు విశ్రాంతి దినమని, ఆ రోజే కదా నేను సెలవు తీసుకుని కొనుక్కునేది. ఇచ్చినటువంటి ఒక కుమారుడిని నేను నీకు ఇవ్వను అని చెప్పినట్లయితే అబ్రహాము ఆ రోజు అంత ఆశీర్వదింపబడినటువంటి వాడా? లేదు. ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఇదిగో వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరి తన కుమారుడిని తీసుకొని ఏదైతే బలి ఇవ్వడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉంటుందో వాటంతటిని చేత పట్టుకొని ఆ గాడిదని తీసుకొని తనతో పాటు ఒక ఇద్దరు తన ఇంటి దగ్గర పని చేసేటువంటి వారిని తీసుకొని బయలుదేరాడు తన కుమారుడిని బలి ఇవ్వటానికి. ఇదిగో చెప్పాడు, నువ్వు మోరియా పట్టణంలోకి వెళ్ళు, నేను చెప్పినటువంటి పర్వతం మీద నువ్వు బలి నీ కుమారుడిని అని చెప్పాడు. వెళ్ళినటువంటి కుమారుడిని తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళినటువంటి అబ్రహాము తన కుమారుడిని ఆ పర్వతము దగ్గరికి వెళ్ళగానే ఆ గాడిదను కింద వదిలిపెట్టేశాడు. ఆ గాడితో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా, వారిని కింద వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడు గాడిదని కిందండి? గాడిదని కింద అంటే అది వాస్తవిక ఈరోజు మన సబ్జెక్ట్ కాదు, అది మామూలుగా అడుగుతున్నాడు. అది పరిశుద్ధమైన స్థలము. ఈ గాడిదేమో అపవిత్రమైనటువంటిది కనుక దాన్ని అక్కడ తీసుకెళ్లకుండా అక్కడ కిందనే కట్టేసి తన కుమారుడిని అతనిని బలించడానికి కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అంత సిద్ధపరిచేశాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన కుమారుడికి బలి ఇవ్వటానికి సిద్ధపరిచేసి చేయబోతున్నాడు అనగా వెంటనే యెహోవా తన దూతను పంపించి ఇదిగో చెప్తున్నాడు, ఇదిగో నీవు దేవునికి భయపడిన వాడు కాదు, నీవు దేవునికి భయపడిన వాడు కాదు. ఏమంటున్నాడు అక్కడ 12వ వచనములో? చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, ఏమీ చేయకుము, ఒక్కడైన నీ కుమారుని భయపడువాడు అని కనబడుచున్నది. చాలు చూడండి, నీ కుమారుడు ఒకగానొక కుమారుడు కదా, నీ కుమారుడి మీద చేయొద్దు. ఒకగానొక కుమారుని నేను అడగగానే నాకు ఇవ్వడానికి తీసుకొచ్చావు, నాకు చాలా సంతోషం వేసింది. ఒకగానొక కుమారుడిని నాకు బలి ఇవ్వడానికి తెచ్చావు. నీవు దేవునికి భయపడిన వాడివి, దేవుని మాటకి విధేయత కలిగి నీ కుమారుడిని బలి ఇవ్వడానికి తీసుకొచ్చావు. నీ విధేయత నాకు నచ్చింది. నీవు దేవునికి భయపడిన వాడు కనుక నీ చిన్నవాడైన కుమారుని మీద చేయొద్దు, బలి ఇవ్వద్దు, చంపేయొద్దు, వదిలేసి. భయపడ్డాడు అబ్రహాము ఒకగానొక కుమారుడని? భయపడలేదు కనుక అతను వెంటనే తన కుమారుడిని తీసుకొచ్చాడు కనుక దేవుడు కనికరపడి ఇదిగో నిన్ను పరీక్షించానయ్యా నేను అని చెప్పి నీ కుమారుడి మీద నువ్వు చేయొద్దు అని చెప్పి. ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు అడుగుతుంది ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ శాశ్వతమైనటువంటి లోకములో నీవు సంతోషముగా ఆనందముగా జీవించడానికి ఇదిగో దేవుడు నిన్ను ఇక్కడ పరీక్షిస్తున్నాడు. నీవు ఆయన సన్నిధికి రాగలుగుతావా లేదా? నీవు ఆయన సన్నిధిలో చేరగలుగుతావా లేదా? ఇదిగో ఈ లోకములో ఆకర్షిస్తున్నటువంటి అనేకమైనటువంటి వస్తువులను బట్టి కానీ అనేకమైనటువంటి ప్రాంతములను బట్టి కానీ వాటికి నువ్వు లోబడిపోతున్నావు. వాటిని నీవు చక్కగా అందముగా కనపడుతున్నాయి కనుక వాటికి ఆకర్షితమైపోతున్నావు. దేవుడు అదికే కోరుతున్నాడు. ఇదిగో నీకు ఈ రోజు పడుతున్నటువంటి శ్రమ శోధన ఏదైనా సరే దేవుడు నీకు పడుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో పెడతా తెలుసా? నిన్ను పరీక్షించడానికి దేవుడు, నీవు ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించడానికి దేవుడు. నీకు ఈ లోకమే కావాలా, ఆయన సన్నిధి కావాలా? నిజముగా ఆయన సన్నిధిలో ఉంటున్న వారికే ఈ శ్రమలు ఎక్కువ అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం కదా. అయ్యా ఆత్మీయంగా ఎదుగుతున్న మాకు ఏందయ్యా ఈ శ్రమలు అని అనుకుంటాం. ఆయన సన్నిధికి వారం పోకుండా బుధవారం వస్తున్నాను, శనివారం వస్తున్నాను, ఆదివారం వస్తున్నాను, అన్ని ఆరాధనలో పాల్గొంటున్నాను, ఏ ప్రార్థన పెట్టినా నేను ఉంటున్నాను కదా, నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమ? మరి అంత ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాముకే ఒక పరీక్ష పెట్టాడు. తన కుమారుని మనమేమో బలి ఇవ్వాలని చెప్పి, ఆత్మీయంగా బలపడుతున్నానని చెప్పి నా చల్లారిపోయినటువంటి జీవితమును మరలా ఆత్మీయంగా బలపరుచుకోవడానికి దేవుని సన్నిధికి ఇప్పుడిప్పుడే బలపడుతున్నటువంటి మన జీవితంలో దేవుడు ఈ విధమైనటువంటి పరీక్షలు పెట్టడా, ఈ విధమైనటువంటి నిస్సలు పెట్టడా మనకి దేవుడు ఈ పరీక్షలను జయించగలుగుతారా లేదా? ఇదిగో ఈ పరీక్షలను జయించడానికి వారిని వారిగా సమర్పించుకుంటారా లేదా దేవుని సన్నిధిలో? వారిని వారిగా సమర్పించుకుంటారా లేదా? నాకు సమర్పించుకున్న వారిని నమ్మకముగా అబ్రహాము ఎలాగునైతే విశ్వాసమును బట్టి అదిగో నమ్మి దేవునికి ఎందుకు భయభక్తులు కలిగి తన కుమారుని సైతము లెక్క చేయకుండా దేవునికి అప్పగించడానికి వెళ్ళాడు. అది నిజమైనటువంటి విధేయత, అది నిజమైనటువంటి నమ్మకము.
అది నిజమైనటువంటి విశ్వాసము దేవుని మీద కావాల్సి. చూడండి, నా కుమారుడినే కదా అడిగింది, ఇచ్చేస్తా. ఏమో దేవుని చిత్తం అయితే మరొక కుమారుడిని ఇస్తాడేమో, మరొకరి ద్వారా ఆశీర్వదిస్తాడేమో, మరొక ద్వారము దేవుడు తెరుస్తాడేమో అని చెప్పి దేవుడు అడిగాడు కదా అని చెప్పి వెంటనే దేవునికి భయపడి విధేయుడే వెళ్ళిపోయాడు. కుమారుని బలి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఏ విధముగా అబ్రహాము ప్రవర్తించాడో, ఏ విధముగా అబ్రహాము నడుచుకున్నాడో, దేవునికి పట్ల విధేయత కలిగి ఉన్నాడు. అదే విధమైనటువంటి విధేయతను మనలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఒక పరీక్షను పెట్టి ఆయన సన్నిధిలో ఆత్మీయంగా ఎదగటానికి, ఆయన సన్నిధిలో ఆత్మీయంగా నిలవటానికి, ఇదిగో నీకు ఈరోజు పరీక్ష పెడుతున్నాడు. ఈరోజు నీకు పరీక్ష పెడుతున్నాడు. దీనిని బట్టి నీవు ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను సమర్పించుకున్నట్లయితే, ఎలాగోనైతే తన కుమారుని మీద చెయ్యి వెయ్యనియొద్దని చెప్పి విడిచిపెట్టాడు. ఈలోక అపవాది అయినటువంటి అపవాది మన మీద అధికారైనటువంటి అపవాది మన మీద అధికారమును చేయనీయకుండా దాని నుంచి విడిపించడానికి దేవుడు కూడా మనకి సిద్ధంగా. అంత మాత్రమే కాదండి, అబ్రహాముకి ఏ విధముగా అయితే మాట్లాడాడో అతని దూత ద్వారా, అదే విధముగా దేవుడు మనతోనూ మాట్లాడటానికి, అదే విధముగా మనతోనూ దేవుడు కార్యములు జరిగించడానికి దేవుడు మనల్ని కూడా విధేయత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. విధేయత కలిగి ఉండాలని, నమ్మకముగా ఉండాలని కోరుకుంటున్నాడు. భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలాగునైతే అబ్రహాము భయపడ్డాడు దేవుని, అది అంటాడు కదా, భయపడి నీవు దేవునికి భయపడిన వాడు. ప్రజల బిడ్డలారా, ఈరోజు దేవునికి భయపడకుండా అనేక వ్యతిరేకమైనటువంటి కార్యాలలో మనం పాల్గొంటున్నాం. దేవునికి భయపడకుండా అనేక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో పాల్గొంటున్నాం. మన యొక్క దేవుని నేర్పించినటువంటి ఆజ్ఞలు మనకేమి నేర్పించాడు, దేవుడు నేర్పించినటువంటి భయభక్తులు ఏమి నేర్పించాడు, ఆయన మాటలను ఎలాగో గైకొని నడుచుకోమని చెప్పాడు. వీటన్నిటిని బట్టి మనం నడుచుకోనకుండా ఏదో ఈ లోకములో తాత్కాలికంగా సంతోషంగా ఉండటానికి కొన్ని కార్యాలను ఎంచుకొని వాటిల్లో మనం పాల్గొని వాటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు, మన విధేయత ఆయనకి నమ్మకముగా కనపడుతుందా లేదా, మనం ఏ విధముగా ఉంటున్నామో ఆయనకి కనపడుతుంది. ఆ దానిని బట్టి ఎలాగనైతే ఇస్సాకుని బలివ్వనీయకుండా ఆపేశాడు, మన జీవితాల్లో దేవుడు పడిపోనీయకుండా, శ్రమలలోకి పోనీయకుండా, ఇబ్బందులలో పడిపోనివ్వకుండా ఇస్సాకుని కాపాడినట్లుగా మనలను కూడా కాపాడుటకు దేవుడు సిద్ధంగా. కేవలము విధేయతను బట్టి మాత్రమే. అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు దేవునికి, అందుకే ఏమి కాలేదు, ఏమాత్రము అని కలగదు. పెద్దలు బిడ్డలారా, మనము కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలలో పాల్గొనినట్లయితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో మనం పాల్గొనినట్లయితే, ఏ కార్యమైనా మనం పంచుకున్నట్లయితే అది మనకి ఎప్పటికైనా కానీ, అది చెప్తాడు ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, నేను చెప్తున్న మాట కాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. సంభవించి యుగాంతరమందున రాయబడిందంట. సాధారణముగా చాలా అక్కడ చదువుకున్న మాటను బట్టి చూసుకున్నట్లయితే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, వారు దేవునికి విధేయత కలిగి లేకపోవటం వలన, దేవుని మాటలను గైకొని నడుచుకోకపోవటం వలన, వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ దేవునికి లోబడకున్నటువంటి ఆ సంఘానికి దేవుడి మాటను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? యుగాంతరమందు వచ్చేటువంటి రాయబడిన మాట. ఇదిగో నీ వచ్చేటువంటి ఆ రాకడ నుంచి నీవు తప్పించుకోగలుగుతావు. ఎలాగునైనా నేను ఆయనతో పాటు ఎక్కగలుగుతాను, ఆయనతో పాటు పట్టగలుగుతాను, ఆయన రాజ్యములకు చేరగలుగుతాను అని ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, అది చాలా కష్టం. నీ ప్రవర్తనను మార్చుకోకుండా యుగాంతరమందు నీవు ఆయనతో పాటు చేరతావు, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళగలుగుతావు అని అనుకోవటము అది మన అజ్ఞానం. యుగాంతరమందు కలిగేటువంటి ఆపద నిమిత్తమై నీవు ఈ రోజునే సిద్ధపడాలి. ఆ రోజు నీవు ఏదైనా కానీ నేను తప్పించుకొని వెళ్ళగలుగుతాను అని అనుకోవటము మన అజ్ఞానం కింద వస్తుంది. ఆ అజ్ఞానమును బట్టి మనము ఎక్కడ కూడా మనకులో విశ్వాసము కలగదు, విధేయత కలగదు. ఎందుకు? తప్పు చేసినా గానీ క్షమిస్తున్నాడు కదా దేవుడు, తప్పు చేసినా గానీ తీసుకెళ్తాడు కదా దేవుడు, తప్పు చేసినా గానీ విడిచిపెడతాడు కదా దేవుడు. అందుకని చెప్పి దేవుని మీద మనము నిందలు మోపుతూ వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తించడం ద్వారా విధేయతను కోల్పోతాం.
ఆ విధేయతను కోల్పోయిన మనము నమ్మకము కలిగి జీవించలేదు. దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటుంది ఏంటి? అబ్రహాము వలె విధేయత కలిగి పరీక్షను నీ జీవితంలో పెడితే ఆ పరీక్షను జయించాలి. ఎంతమంది ఈరోజు పరీక్షను జయిస్తున్నారో తెలియదు, ఎంతమంది పరీక్షలను ఎదుర్కొంటున్నారో తెలియదు. ఇదిగో ఈ పరీక్షలు నీకు నాకు దేవుడు పెట్టినటువంటి, ఆత్మీయంగా ఉన్న మనకి పెట్టాడు అంటే ఎంతో పరిశుద్ధులైనటువంటి దీవించబడినటువంటి అబ్రహాము సైతము అయిపోతుంది. ఆ పరీక్షను జయించుకున్నాడు. మనము కూడా ఆ పరీక్షను జయించడానికి మనము కూడా ఆయన సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్న వారమే. మనకి కూడా దేవుడు జయమును కలుగు చేస్తాడు, మనకి కూడా జయమును కలుగు చేస్తాడండి. దానికోసం అండి రోజు మనం చూడాల్సింది ఆ విధమైనటువంటి ప్రవర్తనను బట్టి మనము జీవించాల్సింది. ఆ విధమైనటువంటి ప్రవర్తనను కాక దేవుని మీద విరోధముగా మనము జీవిస్తాం, దేవుని మీద విరోధముగా మనము జీవిస్తాం. క్రైస్తవునికి కావాల్సినటువంటి ఆశీర్వాదం ఏ విధమైనటువంటిదో తెలుసా? ఆది కాండంలో చూడండి, నాకు చదివినటువంటి దాంట్లో 22వ అధ్యాయము 15-16 వచనాల్లో అనుకుంటే ఒక మాట చెప్తాడు. ఇదిగో రెండోసారి దేవుని దూత ప్రత్యక్షమై చెబుతున్న మాట చూడండి. అబ్రహామును పిలిచి ఇట్లా నిందంట, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి వెనక తీయక నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నీవు భయపడలేదు అబ్రహాము, నీవు భయపడలేదు. నీ కుమారుడిని నాకు బలియమని అడగగానే తీసుకొచ్చావు, నీవు భయపడలేదు. అందుకని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆకాశ నక్షత్రములందును సముద్ర తీరమందు ఇసుక ఎందును నీ సంతానమును. చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాటతో వర్ణిస్తున్నాడు దేవుడు. ఆశీర్వదించాడండి. ఎందుకు ఆశీర్వదించాడు? బలి ఇవ్వడానికి తీసుకొచ్చినందుకు ఆశీర్వదించాడు. మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు, మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు. బలి ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి నడుచుకున్నాడు కనుక ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము. ఎలా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము అని చెప్పి సందేహంతో నీ ఉంటున్నావేమో. ఇదిగో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా తన కుమారుణ్ణి సైతం లెక్క చేయకుండా ఏకైక కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీ జీవితం ఒకటే జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ జీవితం ఇప్పుడు కాకపోతే నేను ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను. మరి ఒక జీవితం దేవుడు నాకు ఇస్తాడా ఈ లోకంలో జీవించడానికి? మరి ఒక జీవితం నేను బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడా? మరలా నన్ను పుట్టించడానికి దేవుడు నాకు కృప చూపిస్తాడా? ఉన్నప్పుడే నేను సంతోషించాలి, ఉన్నప్పుడే ఈ లోకంలో అన్ని అనుభవించాలి, అన్ని తాగాలి, తినాలి, ఉండాల్సి అనుభవించాల్సి నేను కూడా ఇప్పుడే అనుభవించాలి అంటే అయ్యేటువంటి పని. అబ్రహాము కూడా నా కుమారుడిని నేను ఇవ్వలేనయ్యా, ఇంకో కుమారుడిని ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు ఇచ్చావు, నేను ఇవ్వను ప్రభువా అని చెప్తే, ఇదిగో నీవు ఆశీర్వదింపబడ్డావు అనే మాట అబ్రహాం మీదకి వచ్చేదా? మన మాత్రమే కాదు, నీ సంతానము ఎలా వర్ధిల్లింది? ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేశాడు. చూడండి, నిజం బిడ్డలు ఆలోచించండి. ఆనాడు కనుక అబ్రహాము వెనకడిగి వేసుకుంటే, ఆనాడు అబ్రహాము కనుక నేను చేయలేను ప్రభువా నీ కోసం ఈ కార్యం అని ఉన్నట్లయితే దేవుడు అతనిని కూడా అక్కడే విడిచిపెట్టేశాడు. అబ్రహాము నిజముగా నమ్మకము కలిగి ఉన్నాడా లేదా? అబ్రహాము నిజముగా విశ్వాసము కలిగి ఉన్నాడా లేదా? అతని విధేయత ఎలా ఉంది అని చెప్పి దేవుడు పరిశీలించాలనే దేవుడు ఆ పరీక్ష. బిడ్డ, ఈ రోజు నీకు నాకు దేవుడు పెట్టినటువంటి పరీక్షలు ఇందుకోసమే, ఆశీర్వదింపబడటానికే, మన సంతానమును దీవించడానికే. అందుకే దేవుడు ఈరోజు పరీక్షలు వీటిని ఎదుర్కొనేటువంటి మనకి ఏ విధమైనటువంటి శక్తిని కావాలి. అదే చెప్పాడు కదా కొరింథీ పత్రికలో, ఒక మనిషికి ఎంత శ్రమను కావాలో, ఎంత భరించగలడో, ఎంత తట్టుకోగలడో అంత మాత్రమే పెడతాడంటండి. అంతకు మించి దేవుడు శ్రమలు పెడతాడు. అయ్యా నేను చచ్చిపోతున్న ఈ శ్రమలను బట్టి, నేను కృంగిపోతున్న ఈ శ్రమలను బట్టి, నేను అల్లాడిపోతున్న ఈ శ్రమలను బట్టి అంటే దేవుడు నువ్వు ఎంత తట్టుకోగలుగుతావో అంతే ఇవ్వగలుగుతావు.
నేను చచ్చిపోతున్నాను, నేను అల్లాడిపోతున్నాను అని ఈ మాటలు చెప్పే కంటే, దేవా నీవిచ్చిన ఈ శ్రమ, నీవిచ్చిన ఈ కష్టము, నీవిచ్చిన ఈ బాధని నీ చేతుల్లో నేను పెడుతున్నాను. నీ చేతుల్లో అబ్రహామును ఆశీర్వదించావు, అతనికి పరీక్ష పెట్టావు, ఆ పరీక్ష ద్వారా జయను పొందుకుని అతనికి ఆశీర్వదించావు కదా. ఈ రోజు నేను ఈ పరీక్షను నేను జయించగలుగుతాను, జయిస్తానంతే ప్రభువా, జయిస్తాను. అదండి కావాల్సిన తీర్మానం క్రైస్తవులకు. అదండి క్రైస్తవులకు కావాల్సిన తీర్మానం. నీ బిడ్డలు నీ మాట వినట్లేదు, నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భార్య నీకు వినట్లేదు, మాట వినట్లేదు. వినకపోతే దేవుడు ఉన్నారు కానీ మొర ఆలకించడానికి, దేవుడు ఉన్నారు కానీ చెప్పుకోవడానికి, దేవుని ద్వారా వారిని మార్చుకోవడానికి, దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని పెంచుకో, దేవునికి నీకున్నటువంటి బంధాన్ని పెంచుకున్నటువంటి బంధమును బట్టి దేవుడు నీకు సమాధానం కలుగుతాడు. దేవుడు నీతో మాట్లాడు, వారి హృదయములను మారుస్తాడు. మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని ఎలాగునైతే అబ్రహామును ఆశీర్వదించాడు, ఏమాత్రము వెనకడిగి వేయినటువంటి అబ్రహామును ఆశీర్వదించాడు, మనము కూడా ఈ శ్రమలు నాకేంటి, ఈ శోధనలు నాకేంటి అని వెనకడుగు వేయకుండా ముందుకి సాగుతూ, దేవుడు ఇచ్చినటువంటివే కదా, వీటిని సైతం నేను జయించగలుగుతాను, వీటిని సైతం నేను ముందుకెళ్ళగలుగుతాను అనేటువంటి నమ్మకము, విశ్వాసము మనలో ఉంటే అబ్రహాము పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు మనము కూడా పొందుకోగలం. అది పొందుకోగలం. దేవుని బిడ్డగా ఈ రోజు మన యొక్క ప్రవర్తనను చూసుకోవాలి, ఈ రోజు మన జీవితమును చూసుకోవాలి. దేవునికి విధేయత కలిగి ఉందా లేదా? అబ్రహాము లాంటి విధేయత కలిగిన జీవితమేనా? ఆయనకి సమర్పించుకునేటువంటి జీవితమేనా? మనకి సమర్పించుకునే జీవితం. ఒక్క రోజును ఆయన సన్నిధిలో కేటాయించలేదు, ఒక్క పూట ఆయన సన్నిధిలో నువ్వు కేటాయించలేవు, ఒక్కసారి ఆయన కోసం నువ్వు ప్రార్థించలేవు, రోజు మొత్తంలో ఒక్కసారి ఆయన కోసం బైబిల్ చదువుకోలేవు, ఒక్కసారి చేయలేవా? ఆయన నీ కోసం ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలేదు. నీకు విలువైనటువంటి ప్రాణం అని నువ్వు భావిస్తున్నావు, చూసావా? నీ ప్రాణము నీకు ఎంత విలువైనదో, ఆయన ప్రాణం ఆయనకి ఎంత విలువైనది కదా. ఆ ప్రాణమును సైతం దేవుడు మన కోసము చూడండి, ఆ సిలువలో మరణించాడు మన కోసము, ఆయన రక్తమును కార్చాడు మన కోసమే, కేవలం విధేయత కలిగి జీవిస్తారని చెప్పి ఆయన మన స్థానంలో మరణించాడు, మనం ఆయన స్థానంలో జీవించాలని. ఆయన మాటలను బట్టి నడుచుకోవాలని ఈ కొరింథీ సంఘం కూడా అదే చేసింది. దేవుని మాటకి విధేయత కలిగి జీవించకుండా తన ఇష్టానుసారముగా వారు జీవించారు, వారి ఇష్టానుసారముగా బతికారు. ఏ విధముగా అంటే దేవుని అనేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి మర్చిపోయే స్థితికి వచ్చి, మరలా ఆ యుగాంతం వచ్చినప్పుడు మేము దేవునితో పాటు లేవనెత్తబడతాము అని చెప్పి నమ్ముతూ వారు ముందుకు సాగారు. ఎవరి మీద నమ్మకం లేదు, కానీ రాకడ వచ్చినప్పుడు దేవునితో పాటు వెళ్తారంట. ఆలోచన ఎవరికైనా ఉందా? మీకు ఎవరికైనా ఆలోచన ఉంటే తీసుకెళ్ళి. ఎందుకంటే ఈ రోజు మన బ్రతుకుని సరి చేసుకుంటా, ఈ రోజు మన జీవితాన్ని సరి చేసుకోకుండా ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు తీసుకెళ్తాడులే అనుకుంటే అదేదో మనకి ఫ్రీ బస్ ఇచ్చి టికెట్లో కొట్టుకెళ్ళినట్టు కాదు, ఫ్రీ బస్ ఇచ్చి కొట్టుకెళ్ళినట్టు కాదు. దానికోసం ముందుగా సిద్ధపడుతున్నాడు. దానికోసమే చెప్తున్నాడు, ఇదిగో నేను వచ్చేంత వరకు ఈ శరీరమును, ఈ రక్తమును మీరు తాగుతూ జ్ఞాపకం చేసుకోండి. ఆలోచించు. మన విధేయతను కాపాడుకోవటం అక్కడే కనపడుతుంది, మన విధేయత దేవునికి ఇక్కడే కనపడుతుంది. ఏ విధముగా నువ్వు దేవునికి సరెండర్ అయ్యావు, సమర్పించుకున్నావు, ఆయనకి లోబడి జీవిస్తున్నావు, అక్కడే ఆయనకి లోబడి జీవించిన కుటుంబం అంట, ఆయనను నమ్ముకొని జీవించిన కుటుంబం అంట ఎంతగా ఆశీర్వదింపబడుతుందో ఒక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము, ఆయన మాటలను అనుసరించి నడిచిన కుటుంబము ఏ విధముగా అబ్రహాము వలె దీవించబడినటువంటిదిగా ఉంటుందో మోషే హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా అనుసరించి నడుచుకో. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించును. చాలు చూడండి, ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి నీకు నేను తెలియచేస్తున్నాను. వీటిని నువ్వు అనుసరించి నడిచిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాను. అంత మాత్రం చాలదా? నీ పక్కన వాళ్ళకంటే నువ్వు ఎక్కువగా
నీ పక్కన వాళ్ళకంటే నీకంటే నీ పక్కన వాళ్ళు ఎదిగితేనే కొన్నిసార్లు మనం తట్టుకోలేం. మనకంటే మన ఎదుటి ఉన్నటువంటి కళ్ళ ముందు పెరుగుతున్నవాడు ఎదిగితేనే మనం కొన్నిసార్లు చూడలేదు కదా. మానవుల యొక్క సహజ లక్షణం అది, కాదనడానికి లేదు. నేనైనా ఎవరమైనా అది ఒక మానవుడి యొక్క లక్షణం. అయితే దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మోషే ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలుకి, ఇదిగో నీకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని నడుచుకుని ఎడలా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నువ్వు హెచ్చింపబడతావు. దేవుని బిడ్డలారా, ఆయనకి విధేయత కలిగి ఆయనకి నేను సమర్పించుకుంటే నీకు పొరుగు వారి కంటే, నీ ఇతరుల కంటే, నీ పొరుగు వారు, నీ కుటుంబంలో ఎంతో ఉన్నతమైన వారు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, ధనం ఉన్న వారు ఉండొచ్చు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగాలు చేసేవారు ఉండొచ్చేమో, కానీ ఇదిగో ఆయనకి సమర్పించుకున్న నీ జీవితము, ఆయనకి సరెండర్ అయినటువంటి నీ జీవితము, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నటువంటి మన జీవితాలు ఇదిగో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరికంటే కూడా హెచ్చించేటువంటి వాడు. అది చాలండి. క్రైస్తవులమైన మనకి కావాల్సినది ఇదిగో ఫలానా కుటుంబం పేరు చెప్పగానే ఆ కుటుంబము దైవ భయము కలిగినటువంటి కుటుంబము, ఆ కుటుంబము ఎంతో ఉన్నతమైనటువంటి విధేయత కలిగిన కుటుంబము, ఎంతో నమ్మకము కలిగిన కుటుంబము, ఆ కుటుంబము దేవుని యొక్క నమ్మకము, దేవుని పట్ల నమ్మకము విశ్వాసమును కనపరుచుకుంటున్న కుటుంబము అని చెప్పుకోవాలండి. మన కుటుంబం పేరు చెప్పగానే అది కావాలి, అది కావాలి. క్రైస్తవులు అంతగా హెచ్చింపబడటానికి అదిగో చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞానుసారముగా నువ్వు నడుచుకో, ఆయన నిన్ను ఏది అడిగినను అది నువ్వు ఇచ్చేయి. అబ్రహాము వెనకడుగు వేయకుండా చేశాడు. నిన్ను దేవుడు ఈ రోజు ఏది అడుగుతున్నాడు? నీ జీవితాన్ని అడుగుతున్నాడేమో. నా సన్నిధిలో గడుపుకోవడానికి నీ జీవితం నాకు ఇవ్వని అడుగుతున్నాడా? నీ కుమారుని జీవితం అడుగుతున్నాడా? నీ కుమార్తె జీవితం అడుగుతున్నాడా? లేకపోతే నీ భర్త జీవితం అడుగుతున్నాడా? ప్రార్థించు. దేవుని యొక్క ప్రార్థిస్తుంటే ఎలాగున అబ్రహాము పర్వతం మీద తన కుమారుడిని బలిస్తుంటే దేవుని యొక్క దూత వచ్చి అతనితో మాట్లాడిందో మనతో కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దూత వచ్చి మనతో మాట్లాడే విధముగా మన ప్రార్థన, అది నిజమైన విధేయత, అది నిజమైన విశ్వాసము. అదే పరీక్షిస్తున్నాడు. మీరు నిజముగా ప్రార్థిస్తున్నారా? అబ్రహాము కూడా నిజముగా నడుచుకుంటున్నాడా? నా వెంట నమ్మకంగా ఉంటున్నాడా? అతనిని పరీక్షించాలని చెప్పి నీ ప్రార్థన, నా ప్రార్థన నమ్మకమైందేనా? విశ్వాసముతో కూడిందేనా? మీరు నిజముగా ప్రార్థిస్తున్నారా లేకపోతే మొక్కుబడులతో ప్రార్థిస్తున్నారా? నిజముగా అడుగుతున్నారా లేకపోతే ఎవరైనా పక్కన వాళ్ళు చూస్తారని చెప్పి ప్రార్థిస్తున్నారా? అది పరీక్షించడానికి దేవుడు ఈ రోజు మనకి విధంగా, అది మనలో చూడటానికి దేవుడు ఈ విధంగా మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇదిగో దేవుడు పెట్టినటువంటి పరీక్షలను బట్టి నిన్ను నీవు సరి చేసుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి దేవుని బిడ్డలారా సరైనటువంటి అవకాశం, దీనిని మనం మార్చుకోకపోతే, దీన్ని మనం సరి చేసుకోకపోతే మన జీవితము అబ్రహాము వలె ఆశీర్వదింపబడినటువంటిదిగా, ఎలాగనైతే ఆకాశ నక్షత్రముల వలె, సముద్రం ఇసుకన వలె ఎంత తన సంతానము విస్తరింప చేయబడిందో మన కుటుంబాలలో అటువంటి విస్తారమైనటువంటి కుటుంబముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా కనపడాలంటే సమాజంలో ఇదే దేవునికి విధేయత కలిగి మన కుటుంబముగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన కుటుంబం. ఆయన బలిని కోరితే నిజంగా అక్కడే అతని కుమారుణ్ణి బలి చేసేది. ఆయన బలిని కోరు, నీ మొక్కుబడులు కోరట్లా, నీవు మొక్కుకున్న మొక్కుబడులు కోరుకోవట్లా, నీ విధేయత కోరుకుంటున్నాడు, నీ నమ్మకత్వం కోరుకున్నాడు, నీ విశ్వాసము కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ఈ రోజు నీకు అవి నిజముగా దేవుని మీద కనపరచాలి అంటే ప్రార్థించి దేవునికి చేరువుగా అడిగినటువంటి మనతో దేవుడు మనకు చేరువు. విధేయత కలిగిన వారమైతే నిజముగా ఆయన రక్తమును పానీయము చేస్తూ ఆయన శరీరమును పుచ్చుకుంటున్న మనకి కూడా దేవుడు అదే విధమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకుంటాం. ఈరోజు మనం ప్రభువులలో పాల్గొంటున్న మనకి మన విధేయత ఎలాగుంటుందో, అబ్రహాములాగా అడిగిన వెంటనే దేవుని కోసం ఏదైనా సమర్పించడానికి సిద్ధముగా ఉందా? లేకపోతే అమ్మా నా కుమారుడా, నా జీవితమా, ఒక్క ఆదివారమా ఎట్లా కుదిరిద్దండి ప్రార్థనకు రావడానికి? ఈ విధముగా ఉందా? ఆలోచించు. బహుశా ఈ విధముగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ప్రభువులలో పాల్గొంటావు. మొదటి ఆదివారమునే ప్రభు బల తీసుకుంటున్నావు. మిగతా రోజులు విధేయతను నువ్వు కోల్పోతున్నావు, నమ్మకత్వమును కోల్పోతున్నావు. అది కాదు దేవుడు కోరుతున్నది, నీ విధేయత, నీ నమ్మకత్వం. అదే కోరుకున్నాడు. అబ్రహాము దగ్గర చూడాలని ఆశపడ్డాడు, అదే అబ్రహాము దగ్గర చూశాడు. నిజంగా బలిస్తే దేవుడు చూసి సంతోషిస్తాడు అనుకుంటున్నారా?
చూసి సంతోషిస్తాడులే, సంతోషిద్దామని పైనుంచి చూసి తన కుమారుడిని తీసుకొచ్చి బలిస్తాడు, తీసుకురాని అని చెప్పి సంతోషించలేదు. తీసుకొచ్చినాక తన విధేయతను చూశాడు, దేవునికి భయపడటం చూశాడు. భయపడినటువంటి అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుని సంగమా, ఈ రోజు ప్రభు బలలో పాల్గొంటున్న మనకి ఆ విధేయత కలిగి ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, భయం ఉండాలి. ఎవరి మీద? పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో కాదు, నీ ఇరుగు పొరుగు వారు ఏమని అనుకుంటారేమో కాదు. నీవు తీసుకుంటుంది ఆయన శరీరం, నీ పానీయము చేస్తుంది ఆయన రక్తం. కనుక నీ విధేయత దేవుని మీద కనపడాలి, నీ విధేయత దేవునికి కనపడాలి. ఈ నమ్మకత్వం బట్టి దేవుడు నీకు న్యాయం తీర్చి తీర్పు తీర్చాలి, దాన్ని బట్టి నడుచుకోవాలి, దానిని బట్టి విధేయత కలిగి బ్రతకాలండి. అది నిజమైనటువంటి క్రైస్తవులకు కావాల్సిన లక్షణం అని చెప్పి దేవుడి చూపిస్తుంది. ఈ మాటలు విన్న తర్వాత అండి, ఈ మాటలను బట్టి నేను నడుచుకోవాలని ఆశపడాలే కానీ ఈ మాటలే కదా నాకు తెలిసినవే కదా అని చెప్పి కడచూడని పట్టి యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు, త్వరగా చూసుకొని త్వరగా ముగించుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకొనకుండా వారయుండుడి. ప్రవర్తింపని వాడైతే సహజ మొహమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. అద్దంలో మన మొహం చూసుకుంటే ఎట్లుంటది? ఎట్లుంటదండి? మనకు మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది, మనకంటే అందంగా ఇంకెవ్వరు లేరు అనిపిస్తుంది, మనకంటే రమ్యంగా ఇంకెవ్వరు లేరు అనిపిస్తుంది కదా. మనకున్నటువంటి శరీరం అట్లాంటిది అని చెప్పి గర్వపడతాడు. అదే చెప్తున్నాడు, దానిని పోలే చెప్తున్నాడు, దానిని పోలే చెప్తున్నాడు. బిడ్డ, నీవు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం ప్రకారముగా నడుచుకోలేకపోతే, ఆ వాక్యము ప్రకారముగా నీవు జీవించకపోతే, నీ సొంతగా నీ జ్ఞానమే నీకు సరిపోయింది, దీనిని బట్టి నేను నడుచుకోవచ్చు అని ఆశ ఉంటే దానిని తీసేయవచ్చు, దానిని విడిచిపెట్టవచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో విన్న వాక్యముల ప్రకారంగా నడుచు, చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు కైకొని జీవించు. జీవించిన ఎడలా ఎలాగనైతే మోషే నాకు చెప్తున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి చూడండి. తర్వాత ఇలా చదివిన తర్వాత చదవండి, 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివారనుకుంటా. హెచ్చించదను వినిన ఎడల దీవెనలన్నీ ప్రాప్తించును, దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. పట్టణములో దీవించబడదు, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు. నువ్వు ఎక్కడ ఏ పని చేసినా గానీ ఆశీర్వాదములే గాని నీకు నష్టం ఉండదు, శాపం ఉండదు. బిడ్డ, నీవు పట్టణంలో ఉంటే ఆ పట్టణము దీవించబడినదిగా ఉంటుంది, నీవు గ్రామంలో ఉంటే గ్రామము దీవించబడినదిగా ఉంటుంది. నీకు గర్భఫలము లేకపోతే ఆ గర్భఫలమును దేవుడు దీవించిస్తాడు. పొలము వ్యవసాయము చేస్తున్నావేమో ఆ పొలమును దేవుడు దీవిస్తాడు. నీ భూఫలమును నేను దీవిస్తాను. ఎన్నిటిని దీవిస్తున్నాడండి దేవుడు, ఎన్నిటిని దీవిస్తాడు. మన జీవితంలో ఆయన కొరకు జీవించిన వారికి చెప్తున్నాడు మాట. ఎవరి కొరకు? ఆయన కొరకు విధేయత కలిగి జీవించిన వారికి, ఆయన కోసం నమ్మకంగా ఆయన బలలో పాల్గొంటున్న వారికి, ఆయన పట్ల విధేయత కలిగి ఆయన రక్తమును పానీయము చేస్తూ ఆయన యొక్క శరీరమును భుజిస్తున్న వారికి ఇదిగో ఈ విధములైనటువంటి ఆశీర్వాదాలు తీరుతాయమ్మా. నువ్వు సిద్ధపడు, రాకడ విషయమై నీవు సిద్ధపడి రక్షణ పొంది మారు మనసు కలిగి బాప్తీసమును తీసుకుని ప్రభు బలలో పాల్గొన్న నీవు ఒక్క వారము కాదు నువ్వు శరీరము తీసుకోవాల్సింది, ఒక దినము కాదు నువ్వు శరీరంలో చేయవేయాల్సింది. ఎప్పుడు దాకా జ్ఞాపకం చేసుకున్నాడు? నేను వచ్చి పర్యాంతము వరకు నువ్వు దానిని, అది నా శరీరము నా రక్తము అని చెప్పిన దానిని, అది అప్పుడు నీ విధేయతను నువ్వు కాపాడుకున్నావు, నీ నమ్మకమును కాపాడుకున్నావు. అది కాకుండా ఎప్పుడైనా సరే అని చెప్పి మనం ఆలోచించామనుకో, ఎప్పుడైనా మారొచ్చులేని నువ్వు ఆలోచించావనుకో, ఈ రోజంతా నేను వృధా చేసుకునేవారు, ఈ సమయం అంతటిని దేవుడు ఇచ్చిన దానిని దేవునికి కేటాయించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికిన వారు. కనుక ఈరోజు ఆలోచించండి, వ్యతిరేకమైనటువంటి నియమాలు మనలో ఏమన్నా
వ్యతిరేకమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో, దేవునికి విధేయత లేనటువంటి కొరింథీ సంఘము జీవించినట్టుగా అదే విధమైనటువంటి ప్రవర్తనలు మనలో ఉన్నాయేమో. ఉంటే ప్రభు బలంలో మనం పాల్గొనబోతున్నాం. ఆయన శరీరమును, ఆయన రక్తమును పానం చేయబోతున్నాం. ప్రభు బలంలో చేయబోతున్నాం. మనము ఏ విధముగా ప్రభు బలంలో పాల్గొన్నాం? ఆ కొరింథీ సంఘం వల్లే మనమును ఉండి అలాగనే ప్రవర్తిస్తే, అలాగనే ప్రభు బలంలో పాల్గొంటే సరిపోయేదా? మనకు సరిపోయేది కాదు. ఆయన కోసం నమ్మకముగా జీవించి విధేయత కలిగిన వారైతే దేవుడు తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించాడు, తన సంతానమును దీవించాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఎన్నిటిని దేవుడు దీవించాడు అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దానికోసం సిద్ధపడి ప్రభు బలలో పాల్గొనడానికి ప్రార్థించుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నేను జ్ఞాపకమును చేసుకుంటున్నాను నా విధేయత కొరింథీ సంఘం వారిలోనే నేను వ్యతిరేకముగా జీవించినటువంటిదిగా నా విధేయత ఉందేమో, ఈరోజు నన్ను మన్నించు. అవిధేయతకరమైనటువంటి జీవితం నాలోంచి తీసివేయి. ఎలాంటి జీవితం కావాలంటే అబ్రహాము వలె వెనకడుగు వేయకుండా నీ కోసం ఏది చేయడానికైనా సిద్ధపడి నేను ముందుకు వచ్చేవాడిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని చెప్పి అడిగి ప్రార్థించి దేవుని సన్నిధిలో వెతుకుదాము. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యములన్నింటినీ మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు బలలో పాల్గొనబోతున్నాం మనం. ప్రభు బలలో పాల్గొనబోతున్నాం మనం. ప్రభు బలలో పాల్గొనబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అడగండి దేవుని సన్నిధిలో, కనిపెట్టండి దేవుని సన్నిధిలో, ఎదురు చూడండి దేవుని యొక్క మాట కోసం. ఎలాగునైతే తన కుమారుడిని బలించడానికి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు దేవుని దూత నేరుగా అబ్రహాముతో మాట్లాడింది, అలా ఈరోజు నీవు నేను ప్రార్థిస్తుంటే మనతో మాట్లాడాలి. ఉన్న 4 గొంతులైనా చక్కగా వినపడాలి, పెద్దగా ప్రార్థించాలి. ప్రార్థనాత్మ నీకు లేదా? ప్రార్థించేటువంటి ధైర్యం నీకు సరిపోవట్లేదా? ప్రార్థనాత్మ నీకు రావట్లేదా? ఎందుకు నీ ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది? ఈ రోజు రగిలింపలేకపోతున్నావు నీ జీవితాన్ని, రగిలింపలేకపోతున్నావు నీ ప్రార్థనాత్మను. నీ చేతుల్లోనే ఉంది. నీ ఆత్మను, నీ ప్రార్థనాత్మను నువ్వు ఆర్పుకుంటావా, రగిలించుకుంటావా? ఒక్క రోజు నువ్వు కాసేపు ప్రార్థించలేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు తల్లి? దేవుని యొక్క ఆత్మీయత ఎలా పొందుకుంటావమ్మా? అడగండి, ప్రార్థించండి, బిగ్గరగా ప్రార్థించండి, అడగండి. దేవుని సన్నిధిలో ఆయనకు అసాధ్యమైనది. నీ సంతానము ఆశీర్వదింపబడాలి అంటే నీలో మార్పు కలగాలి. నీ సంతానము దీవించబడాలి అంటే నీ యొక్క సమర్పణ దేవునికి ప్రాముఖ్యం. ఏది అడిగినా దేవునికి నువ్వు ఇవ్వడానికి సిద్ధపడు. దేవుడు కోరిన వాటిని ఏదైనాను వెనకడుగు వేయకుండా ఇవ్వడానికి ముందుకడిగి దేవుడు తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించినట్టు మన సంతానములను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబము దీవించబడుతుంది. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, ఇదిగో నీవు హెచ్చింపబడిన వాడుగా ఉంటావు. నీ ఉన్నటువంటి ప్రాంతము పట్టణమైతే, గ్రామమైతే ఎక్కడున్నను నీవు దీవించబడిన వారిలో, ఆశీర్వదింపబడిన వారిలో. గర్భఫలము లేదేమో, నీకు గర్భఫలమును దీవిస్తాను. నీ భూఫలమును నేను దీవిస్తాను. నీ వ్యవసాయములను నేను దీవిస్తాను. నీవు ఏ పంట వేసినను విస్తారమైనటువంటి పంటలను కోయుదువు. ప్రార్థించు, అడుగు దేవుని సన్నిధిలో. వ్యాపారమును చేసుకుంటున్నావని అనుకుంటున్నావేమో, నీ వ్యాపారమును దేవుడు దీవించలాగునను ప్రార్థించు, అడగండి. దేవునికి అసాధ్యమైనది దేవుని బిడ్డ, అడగండి. మన విధేయతని దేవుడు కోరుతున్నాడు. మన విధేయత దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. విధేయత కలిగి నా కుమారుడు, నా కుమార్తె జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. విధేయత కలిగి ఉంటున్నావా? ఈ రోజు నుంచి ప్రార్థించు, అడగండి. ప్రభువా, నా విధేయతను నేను ఎంతకాలం నేను నిలబెట్టుకోలేకపోయాను. నీ బలలో నేను పాల్గొన్నాను, అయోగ్యునిగానే నేను పాల్గొన్నాను. తండ్రి, నాతో మన్నించు. పరిశుద్ధాత్మతో నన్ను ఎందుకు నాకు ఈ లోకంలో ఈ శ్రమలు నాకెందుకయ్యా, ఎందుకు నాకు ఈ దిగులయ్యా అని చెప్పి నువ్వు చింతిస్తున్నావేమో. అబ్రహాముని సైతము దేవుడు పరీక్షించాడండి. నీవు నేను ఎంత మాత్రమూలమో, ఏ పాటి వారమో, దేవుడు మనల్ని పరీక్షించడానికి శోధనలు పెడితే నువ్వు వాటిని స్వీకరించలేవా? దేవుడు పెట్టినటువంటి ఇబ్బందులను బట్టి, దేవుడు నీకు పెట్టిన శ్రమలను బట్టి నీ వాటిని ఆహ్వానించుకొని వాటిని బట్టి ప్రార్థించుకోలేవా? మరేం ప్రార్థన నేర్చుకున్నావు ఇంతకాలం?
ఎలా ప్రార్థించాలని నేర్చుకున్నావు ఈరోజు. ఇదిగో నీవు ఈరోజు నువ్వు ప్రార్థించే దాన్ని బట్టి నీ విధేయత నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. విధేయత కలిగిన వారు అని చెప్పి దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. అడుగు, అయ్యా నా విధేయత నీకు ఇంతవరకు విరోధముగా ఉంది, కొరింథీ సంఘం వారు జీవించినట్టుగా నా విధేయత ఉందేమో, దయతో నన్ను మన్నించు. నా విధేయతను నీ వైపు తిప్పుకోవు. నా విధేయత అంతయు నీకు నమ్మకముగా ఉండేటువంటిదిగా మార్చు. అది ప్రభువు కావాల్సింది. అది అలా జీవించేటువంటి భాగ్యమును నాకు దయచేయండి. అలా బ్రతికేటువంటి కృపను నాకు అనుగ్రహించు. నీకు అసాధ్యమైనది ఏది ఉంటుంది. నువ్వు ఏదైనా చేయగలిగిన వాడు. అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఇదిగో నువ్వు ప్రభు బలలో పాల్గొనబోతున్నావు, సిద్ధపడు, ప్రార్థించు. నీవు అవిధేయత లేదన్నయము దయతో దేవుని సన్నిధిలో మన్నించుకున్నాడు. ఆయన నీ దోషములను కనిపెట్టి చూడట్లేదు. చూచిన ఎడల ఎవ్వరము నిలవలేమో. ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. ప్రార్థించు, అడుగు అడుగు. యా నా అవిధేయతలే నా కుటుంబానికి శాపాలుగా మారుతున్నాయేమో. నేను చేసిన తప్పులే నా కుటుంబానికి శాపాలుగా మారుతున్నాయి. నా బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అడుగు దేవుని సన్నిధిలో. కనిపెట్టు. దేవుని యొక్క దేవత మాట నీతో మాట్లాడటం కోసం కనిపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు అబ్రహాము ఎలాగో సమర్పించుకున్నాడు. మన కుమారుని సైతం లెక్క చేయకుండా దేవుని కోసం బలి ఇవ్వటానికి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏది అడిగినను దేవుని కోసం నువ్వు ఇవ్వడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను కోరింది నువ్వు చేయడానికి సిద్ధపడు. తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించి కిషోర్ అనే ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించండి పిల్లరా. అవును ప్రభువా, నేను కూడా నా తండ్రి అబ్రహాం లాగా జీవిస్తున్నానా లేదా? అయ్యా, అబ్రహాం గారు అయితే దేవుని చెప్పినట్లుగా చేశాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో మరి నువ్వు దేవుని చెప్పినట్టుగా చేస్తున్నావా లేదా? లేదా మన ఇష్టానుసారంగా చేస్తున్నామా? మన ఇష్టానుసారంగా చేసినట్టుగా ఆ చేపలు అవన్నీ మన మీదకి, మన బిడ్డల మీదకి వస్తున్నాయి పిల్లరా. కాబట్టి ఒకసారి దినాన పరీక్షించుకుందాము. తల్లిదండ్రుల పాపాలే బిడ్డల మీద శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో నా పాప దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రభువా, వాటిని క్షమించండి. అయ్యా, ఇదిగో మా పితరులు ఏ విధంగా అయితే నీ అందు విశ్వాసం ఉంచి జీవించారు, నమ్మికతో జీవించారు, అలా జీవించే కృపను మాకును మీరు దయచేయండి ప్రభువా. అలా జీవించడానికి మీరు కృప చూపి సహాయం దయచేయండి నాయన. అయ్యా, నీ వలలో పాలు పొందుతున్నావంటే మేము ఎక్కడ అయోగ్యంగా ఉంటున్నామో, శాపగ్రస్తులు అవుతున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభువా. మా పాప దోషాలు ఎక్కడా నా ప్రభు మా బిడ్డల మీదకి రానికుండా, శాపగ్రస్తులు అవ్వకుండా నా ప్రభువా మీరు కృప చూపి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. అయ్యా, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. మీరు మాకు సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభు విన్న వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ ఆజ్ఞలకు లోబడి నీ ఇష్టలుగా జీవించినప్పుడు ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్న గొప్ప దేవుడు నా ప్రభు. నీ మాటలు శ్రద్ధగా విన్నప్పుడు నా ప్రభు అయ్యా మమ్మల్ని మీరు దీవిస్తానన్న గొప్ప దేవుడు నా ప్రభు. ప్రతి దాంట్లో మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు ప్రభు. గర్భఫలాన్ని భూఫలంగా నీకు నా ప్రభు అయ్యా, ప్రతి దాంట్లో కూడా నా తండ్రి మీరు మాకు ప్రతిఫలాన్ని ఇస్తానన్న గొప్ప దేవుడు నా ప్రభు. మేము అందరం కూడా ఇవన్నీ పొందుకోవడానికి, మేము జీవించడానికి మీరు ప్రభు చూపి సహాయం దయచేయమని, ఇది నాన్న బలలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభు. ఈ నెలంతా చేసిన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో నా ప్రభు అన్నిటిని ఒప్పుకొని నా ప్రభు మీ సన్నిధానంలో విడిచిపెట్టుకొని మేము జీవించడానికి మీరు సహాయం దయచేయమని, మరి అన్నడు కూడా నా ప్రభు పాపము జోలికి పోకుండా
శాపగ్రస్తులు మేము అవ్వకుండా నా ప్రభువా మీరు కృప చూపి మాకు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొని కొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడదాము, వాళ్ళలో పాల్గొనదాం. ప్రతి ఒక్క ముందుగా పురుషులు తర్వాత స్త్రీలు వచ్చి తీసుకుని ముందుగా పురుషులు వచ్చి తీసుకోండి, తర్వాత స్త్రీ తీసుకుంటారు. పాపిని కడిగి రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. వారికి నిలువా వేదితనముగానున్నది, రక్షింపబడుతున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినటి విలువైన రక్తములోన పరమ పవన కడుగుము, పవిత్ర పరచుము పాపిని. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం. ప్రార్థన చేసుకున్నాం. నిమిషాలందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. తీసుకున్నటువంటి శరీరము మృగమైన రక్తమును పానీయం చేయబోతున్నాం. మన అవిధేయత మనలో ఎంతగానో కృంగదీస్తుంది. దీనిని బట్టి ఎక్కడ ప్రభువా నా జీవితములు తీర్పునటకు వీలు లేదు. ఇంతకాలము నీకు విరోధముగా నేను బ్రతికాను, ఇంతకాలము నేను పాపములలోనే నా లోక జీవితాన్ని నన్ను విడిపించు. నీ పరిశుద్ధమైనటువంటి హృదయముతో నేను నింపబడిన వాడిగా నేను ఉండటకు మీరు సహాయం. మా క్రియలు, మా చేతుల వలన చెడిపిన క్రియలు చేశాను, మా నోటి మాట వలన చెడు క్రియలను మేము ఉన్నాము, మా కంటి చూపు వలన మేము చెడిపోయిన క్రియలతో ఉన్నాము, మా హృదయ ఆలోచనల వల్ల చెడు క్రియలతో నిండి ఉన్నాము. మా శరీరముతో ఏ యొక్క చెడు క్రియలు చేసిన దైత్యము తండ్రి, దీనిని బట్టి మేము ఎక్కడ ఈ బలలో పాల్గొన మేము నశించుకోకుండా నీ శక్తి చేత నింపబడుటకు, నీ కృపతో నింపబడుటకు మీరు సహాయం చేయండి. మీరు కృప చూపించండి తండ్రి, మీ కృపను పంపించండి. ఉదయకాల సమయంలో అంటే తీసుకున్నటువంటి శరీరముతో మీరు తోడుగా బలమును దయచేయమని, ఈ శక్తితో నింపి ఈ రక్తమును పానీయం చేయించుగా తండ్రి. నాయన మాలో ఉన్నటువంటి అవిధేయత వీటన్నిటి నుంచి విడుదలను కలుగు చేసి పరిశుద్ధునిగా జీవించుటకు మీకు పడితే నేను నమ్మొచ్చు, విశ్వసిస్తూ మీకు మాటలు నీ సన్నిధికి చేర్చుకుని ప్రార్థించి వేడుకొచ్చున్నాను. మొదటిగా రొట్టె తీసుకుని దానికంటే ముందుగా ఒక మాట చదువుకుందాం. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. అందరము కూడా కలిసి ప్రభు శరీరమును భుజించిన వెంటనే ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం.
మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని చెప్తున్నాడు. అందరము ప్రభు రక్తము అందరము కలిసి తాగి వెంటనే ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో పనులలో పాల్గొన్న మమ్మలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో భద్రపరచుకోండి. మీ శరీరమును భుజించి రక్తమును పానీయం చేస్తున్న మా మీద ఎక్కడ అపవాది అధికారమును చేయకుండా ఈ రక్తము నిష్కలంకమైన రక్తం, ఆ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి లోక ఆశల నుంచి ఈ లోక తలంపుల నుంచి దూరపరిచి నూతనమైనటువంటి వారంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. అంటే ఈ శరీరమును భుజించుండగా ఆ శరీరమును మా యొక్క శరీరంలోకి వెళ్ళి ఉండగా దాని ద్వారా మా శరీరంలో ఏ బలహీనత ఉన్నదో దాని ద్వారా బలమును పొందుకొని శక్తితో నింపబడుతుంది. కృప చూపించి దానిని బట్టి ఎక్కడ శాపము కానీ అయోగ్యత కానీ మనం కలగనివ్వకుండా క్షేమాన్ని దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వెళ్ళుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి బిడ్డలారా, కానుక పట్టుకున్నాం. కానుకని మీద మన మధ్యలో మహేశ్వరి గారు మరి చిన్న పాట పాడతారు. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము దనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము దనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకుని చేదవా, నీ బిడ్డను సేవకుని చేదవా, నీవి చేదవా, నీవి చేదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము దనము సమయమును. పరిశుద్ధ మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రం ప్రభువా. మహోన్నతుడా మహాగణుడా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి క్షేమాన్ని ఇచ్చావు, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన
దేవా గడిచిన మాసంలో ప్రభు తండ్రి జూన్ నెల మొత్తం ప్రభు నీ రెక్కల చాటున భద్రపరిచావు ప్రభు. దేవా తండ్రి ఈ నెల ప్రభు నాయన మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. దేవా తండ్రి నాయన ఈ దినం చూడలేక ఎంతో మంది గతించిపోతున్నారు ప్రభు. దేవా మేము వారి కంటే శ్రేష్ఠులము కాదు ప్రభు, అయినప్పటికీ ప్రభు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభు నాయన, రక్షిస్తూనే ఉన్నావు ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి ఈ దినం ప్రభు నాయన నీ దాసులు చెప్పిన వాక్యానుసార రీతిగా ప్రభు మేము జీవిస్తున్నామో లేదా అని ఒకసారి సరి చేసుకొని జీవించడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి మేము మీకు విధేయత కలిగి ఉంటున్నామో లేదో ఒకసారి చూసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి నాయన మేమైతే నాయన ప్రతి వారం నాయన సంఘంలోకి వస్తున్నాము, చర్చిలో ప్రేయర్ చేసుకుంటున్నామే కానీ ప్రభు దేవా మీ దాసులు చెప్పిన వాక్యాన్ని రీతిగా మేము జీవించట్లేదు ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు. దేవా తండ్రి ఇకనైనా కానీ ప్రభు మా హృదయాన్ని కడుగుకొని ప్రభు నాయన, దేవా మా జీవితాన్ని మార్చుకొని ప్రభు నాయన నీ సన్నిధిలో వాక్యానుసారంగా జీవించే వారిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. దేవా తండ్రి మా హృదయం అనే పలక మీద నాయన వాక్యాన్ని రాసుకొనడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. దేవా తండ్రి మీకు లోబడి ప్రభు నాయన మీకు సమర్పించుకొని జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. దేవా తండ్రి ఈ దినం ఎత్తబడిన నాయన తండ్రి కానుకలను బట్టి మీకు ప్రార్థించుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. దేవా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభు నాయన, ప్రతి అక్కరతను తీర్చండి ప్రభు నాయన. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరే తీరుస్తారని నమ్ముచున్నాం ప్రభు. మీరే సహాయం దయచేయండి ప్రభు. దేవా తండ్రి ఈ దినం బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దేవా ఇకనైనా ప్రభు నాయన వారి హృదయాన్ని మేము మార్చుకొని ప్రభు నాయన మీకు లోబడి తండ్రి మీకు సమర్పించుకొని పరిశుద్ధులుగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పలహారం ఉంది కనుక చిన్న పాట పాడినట్లయితే పలహారం పంచుకుందాం. ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జీవితాన. చాలయ్యా చాలు దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జీవితాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెనలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జీవితాన. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే, చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే, చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను
కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే. నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ నీ కరుణా చాలునయా నా జీవితాన. మరి దేనిని ఆశించను నే కోరను ఈ జీవితాన. చాలయ్యా చాలు దీవెనలు చాలు. మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు దీవెనలు చాలు. మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన. మరి దేనిని ఆశించను నే కోరను నీ జీవితాన. చాలయ్యా చాలు దీవెనలు చాలు. మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు దీవెనలు చాలు. మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన. మరి దేనిని ఆశించను నే కోరను ఈ జీవితాన. చాలండి. అందరు లేచి నిలబడలైతే దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. దానికంటే ముఖ్యంగా అందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అబ్రహాము గారు అయితే ఏ విధంగా జీవించారు? దేవునికి విధేయుడై జీవించాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని పట్ల ఒక నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. ఆ రీతిగా మనందరూ కూడా జీవించినప్పుడు ఆయన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించాలని ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. కదా మన దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. రోజు కృతజ్ఞతగా మహేశ్వరక్క వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఆహారం తీసుకొచ్చారు. దాన్ని బట్టి కూడా అది కోసం ప్రార్థించేవారంగా ప్రార్థన చేయడం. తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేయడం. మహాపరిశుద్ధుడా సర్వశక్తివంతుడా సర్వలోకాధికారి ఘనమైన రాజా, నీ నామములకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభావం. అంటే ఆరాధన ఇంతవరకు మీరు క్రమముగా జరిగించారు. ఏ దుష్టుడికి ఎక్కడ అధికారములు ఇవ్వకుండా నీ నామముకు మహిమకరముగా తండ్రి ఈ దినము నీ కూడిక జరిపించావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు నింపండి, నీ కాపుదలను దయచేయండి. విన్న వాక్యము ఎక్కడ వ్యర్థముగా పోవుటకు వీలు లేదు. ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింప చేయటకు సహాయం వచ్చి ఈ సన్నిధి తోడుగా ఉంచి నీ కాపుదలను అనుగ్రహించి తండ్రి ప్రతి బిడ్డ ఈ వాక్యములను బట్టి ఆశీర్వాదమును పొందుకున్నటకు ఏ విధముగా వారి జీవితంలో మార్చుకోవాలో, నీకు విధేయత కలిగి జీవించాలో అనేటువంటి భాగ్యములను బిడ్డలకు తెలియచేయండి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఇదిగో ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో నీ బలమును వారికి దయచే ప్రభువా. ఎక్కడైతే బలహీనత వారు కలిగి ఉండదో నజరేయుడైన యేసు నామములో అటు స్థానములోని గాయపడిన హస్తముతో తాకండి, స్వస్థపరచండి ప్రభువా. సంపూర్ణ విడుదలను కలుగు చేయండి తండ్రి. వృద్ధులైనటు వారికి మంచి బలమును మీరు దయచేయండి. వృద్ధాప్యంలో కలిగే ఏ బలహీనత వారు దరిచేరుటకు వీలు లేదు. ఈ శక్తితో నింపి నీ కాపుదలను దయచేయండి. అలాగనే ప్రభువా తండ్రి, ఏదైతే నాయనా యవనస్తులు ఉన్నారో వారి చదువులలో రాకపోకలలో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయండి. వారు చేసిన ప్రతి పని సఫలపరిచి వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించి మీరు ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరు ఎవరైతే తండ్రి నీ నామముల విశ్వాసముతో ప్రార్థిస్తున్నారు, వారి విధేయతను కాపాడుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి, వారందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించి కృపతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. అలాగనే దినమున కృతజ్ఞతగా తండ్రి పలహారం తీసుకొచ్చిన కుటుంబము తండ్రి నాగన్నయ్య
మహేశ్వరక్క వారి కుటుంబము విరమించిన బిడ్డలు వారిని దీవించండి, ఆశీర్వదించండి నీ కృపతో నింపండి. తండ్రి వారు నలుగురు వారు ఏ పని చేసినాను నీ నామ మహిమార్థమై ఉండటం మీరు సహాయం చేయండి. వారు చేయించిన వ్యాపారమును దీవించండి, ఆశీర్వదించి ఉద్యోగములను అభివృద్ధి పరిచి ఏ విధమైనటువంటి అధికారుల దగ్గర నుంచి ఒత్తిడిని లేకుండా క్షేమాన్ని మీరు దయచేసి మంచి ఆరోగ్యములతో వారిని తృప్తిపరచి బిడ్డలు చదువుకుంటూ స్కూల్స్కి వెళ్తున్నారు ప్రభు, వారికి మంచి జ్ఞానమును తెలివిని మీరు దయచేయండి. సన్నిధి ఉంచమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పేరు పేరున నీ కృపతో వారిని భద్రపరచుకోండి. ఈ ఉదయకాల సమయ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మారి మీద కుమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కుమారించుము దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకున్న సకల పరిశుద్ధులు దినమును కృతజ్ఞతగా ఆహారము తెచ్చిన కుటుంబము ప్రభువులలో పాల్గొన్న ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రార్థన అవసరం ఉంటే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలియచేయండి. దయచేసి ప్రార్థన చేద్దాం. అలాగనే నా ప్రార్థన అవసరం మీకు ఒకటి చెప్తున్నాను. నేను బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. దాని కోర్సు 3 సంవత్సరాలు. నా కోసము ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. డైలీ సర్వీస్ చేస్తున్నా, ఉదయం వెళ్తున్నా, సాయంత్రం అవుతుంది. ప్రయాణాల కోసము, చదువుల కోసం ప్రతి ఒక్కరు మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రభుత్వం మనం చేసుకోవచ్చు. ఒకసారి మీ అందరికీ అలాగనే బుధవారం కూడా ప్రతి బుధవారం సాయంత్రం నేను వస్తున్నా. ప్రార్థన జరుగుతుంది. నేను వచ్చిన లేకపోతే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు. అందరం రావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు బుధవారం ప్రార్థనకి, శనివారం ప్రార్థనకు కూడా హాజరవడానికి చూడండి. ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక మంచిదండి. ఈ ఆరాధన ఇక్కడితో ముగించబడింది. ప్రతి ఒక్కరికి ప్రేమ నిండింది. ప్రతి ఒక్కరు భోజనం చేసి వాళ్ళ ప్రేమతో మనం చేస్తాం. ఎవరు వెళ్ళదు, అందరూ భోజనం చేసి వెళ్ళాలి.